పేరుకేమో అభివృద్ధి, కానీ అంతా నాసిరకం. పనుల్లో డొల్లతనం, ఎటు చూసినా నిర్లక్ష్యం. ఇది డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క ఇలాకా మదిరలో కమిషన్ల కథాచిత్రం. అభివృద్ధి సంగతేమో కానీ నరకం అనుభవిస్తున్నామని మదిర జనం వాపోతున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ అధికారులు అధికార పార్టీ పాలనపై మండిపడుతున్నారు. ఇందుకు మదిర ప్రజల కష్టం తీరేదెన్నడు. మదిర పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది. అవినీతి రాజ్యమేలుతోంది. 128 కోట్ల రూపాయలతో మదిరలో భూగర్భ మురుగునీటి వ్యవస్థను నిర్మిస్తున్నారు. చెప్పుకోవడానికి బానే ఉంది, కానీ వాస్తవ పరిస్థితులే ఇందుకు భిన్నంగా ఉన్నాయి. డ్రైనేజీ నిర్మాణం పేరుతో మదిరలోని రోడ్లని తవ్వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ధ్వంసం చేశారు. ఎటు చూసినా గుంతలు, మట్టి కుప్పలే దర్శనమిస్తున్నాయి. వాహనాల రాకపోకల సంగతి దేవుడెరుగు. కనీసం మనుషులు నడిచేందుకు కూడా కష్టంగా మారింది. 1-2 రోజులైతే పర్వాలేదు, కానీ 2 నెలలుగా మదిర టౌన్ అంతా ఇదే దుస్థితి నెలకొంది. అండర్ డ్రైనేజీ అనే పేరు పెట్టి అభివృద్ధి అనేది చేయటం చాలా సంతోషం, మేము కూడా దానికి హర్షిస్తాం. కానీ 3 నెలల నుంచి కూడా ఎటు చూసినా సరే మున్సిపాలిటీ మొత్తం కూడా గోతులుగా కుప్పలుగా పెట్టి కనీసం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామన్నా కానీ మహిళలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని చూడలేక అందరూ సిగ్గుపడుతున్నారు, ఏం బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వారికి చిన్న విన్నపం, దయచేసి అర్జెంటుగా మీ అధికారులతో మాట్లాడి దీన్ని సన్వయంగా మీరు వెంటనే చర్య తీసుకొని చేయగలరని కోరుకుంటున్నాను. మదిర నుంచి బట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం తర్వాత సీఎం అంతటి పోస్టు డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు. ఆయన మాటల్లో ఉన్నంత క్వాలిటీ జరుగుతున్న పనుల్లో కనిపించడం లేదని జనం గుసగుసలాడుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ లో వాడుతున్న పైపుల్లో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగో భూమి లోపల వేసేవేనని కక్కుర్తి పడ్డారో, కమిషన్లు ఎక్కువై నాణ్యత తగ్గిందో ఏమో గాని ఆ పైపులపై నీలి నీడలు అలుముకున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేదే మురికి నీళ్లు బయటకు పోవాలని, కానీ విచిత్రంగా బయట ఉన్న మున్నేరు నుంచి నీళ్లు నగరంలోకి వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. బట్టి రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మదిర పట్టణమంతా 9 అడుగుల గుంటలు దర్శనమిస్తున్నాయని 2 నెలలుగా తవ్వినా గుంతలు పూడ్చకపోవడంతో అంబులెన్స్ రావడం ఆలస్యమై ఒక నిండు ప్రాణం పోయింది. డ్రైనేజీ గుంటలో పడి ఓ కానిస్టేబుల్ చేయి విరిగిందని, మరో వ్యక్తికి భుజం విరిగిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం బట్టి గారు పట్టించుకోరు, అధికారులు స్పందించరు. దీంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంట బయట కమిషన్లు దండుకుంటున్నారనే పుకార్లు షీకార్లు కొడుతున్నాయి. ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గోడు వర్ణనాతీతం. చాలా మంది అనుకున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చింది అంటే మనకి నీళ్ల చొక్క కనపడకుండా మదిర పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిద్దని అనుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా మేము ఎక్కడికి వెళ్ళగలిగిన ప్రజలు చెప్పేది ఏంటంటే అసలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏంటో మాకు అర్థం కావట్లేదండి. అసలు ఆ పైపుల్లో నుంచి నీళ్ళు ఎట్లా పోతాయో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇటీవలనే ఒక టీచర్ సోమా నరసింహారావు గారు అని వాళ్ళ ఇంటికి ఆయనకి ఆక్సిజన్ స్ట్రోక్ వస్తే అంబులెన్స్ రాలేనటువంటి స్థితి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ వల్ల జరిగి పాపం ఆయన టైంకి హాస్పిటల్లో పోలేక చనిపోయాడు. ఇంకొక ప్రాంతానికి వెళ్తే మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికుడు ఈ గుంటలో పడిన కాలు ఇరిగింది సార్ అని చెప్పాడు. ఇంకొక ప్రాంతంలోకి వెళ్తే ఒక కానిస్టేబుల్ ఈ గుంటలో పడిన భుజం ఇరిగింది సార్ అని చెప్పిండు. అంటే ఇంకా తెలవనటువంటి వాళ్ళు మదిరపట్నంలో ఎంతమంది ఉన్నారో తెలవదు. అందుకనే ఇప్పటికైనా వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయాలని, లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మదిర మున్సిపల్ కార్యాలయాన్ని, మీ ఇంటిని కూడా ముట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అభివృద్ధి మంచిదే, కానీ అది ఒక ప్రణాళికబద్ధంగా జరగాలి. మదిరలో మాత్రం నగరమంతా ఒకేసారి తవ్వేశారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నా ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. ఒక చోట పనులు పూర్తి చేసి మరో చోట తవ్వే అవకాశం ఉన్నప్పటికీ కనీస ఆలోచన లేకుండా తవ్వడం అనేక ప్రమాదాలకు కారణమైంది. టీచర్స్ కాలనీలో రోడ్లు తవ్వడం వల్ల అంబులెన్స్ రావడం లేదని, గుండె నొప్పితో బాధపడుతున్న ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. ఇక నాసిరకం పైపులు, గుంతలు, తవ్వకాలు, మురికి రోడ్లు ఇవన్నీ అభివృద్ధి పేరుతో ప్రజలపై మోపబడిన శాపమని అభిప్రాయం కూడా ఉంది. అండర్ డ్రైనేజ్ పనుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అభివృద్ధి అనేది ఎవరు అడ్డుకోరు, మంచిగానే చేస్తున్నారు. కానీ ప్రజలు, విద్యార్థులు
టీచర్స్ మొత్తం ఇబ్బంది పడుతున్నారండి. 9 అడుగులు గుంటలు తవ్వారు, పైపులన్నీ వంగిపోతున్నాయి. 10 రోజుల కింద మున్సిపాలిటీ పనిచేసే కుర్రోడే నాగరాజు అనేవాడే కాలు ఇరిగి బండిబడి అందులో కాలు ఇరిగింది. ఇలాంటి ఎన్నో చూస్తున్నాం. నిన్నగా మొన్న టీచర్స్ కాలనీలో ఒక టీచరు అంబులెన్స్ పోలేక మరణించినాడు. ఇలాంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయ్యా బట్టి గారు, ఇప్పుడైనా సరే మీరు దయ ఉంచి ఒక వార్డు తర్వాత ఒక వార్డు చేపియండి. ఇటు ప్రజలకు అటు అధికారులకు అంతు చిక్కని మధ్య అండర్ గ్రౌండ్ పనులపై తక్షణమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించాలని, ఓ సమీక్ష నిర్వహించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. నాసిరకం పైపులను తొలగించాలని, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై ఇప్పటికే పోరుబాట పట్టిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి డిప్యూటీ సీఎం కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించింది. పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తామని తెలిపింది.